Hi Mathemagnates, welcome back to our channel. మనం ఏరియాస్ ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ క్లాస్ 1 అయింది. ట్రయాంగిల్స్ గురించి చెప్పుకున్నాము. అందులో ట్రయాంగిల్ ఏరియాని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో అవి ఎలా చేయాలి అనేది మనం చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో స్క్వేర్ గురించి తెలుసుకుందాం. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా మీద ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో అనేది మనం చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద స్క్వేర్. దీనికి కూడా మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి సైడ్స్ని బేస్ చేసుకుని ఉండే ఫార్ములాస్ ఉంటాయి, ఇంకొకటి డయాగోనల్స్ని బేస్ చేసుకుని ఉండే ఫార్ములా కూడా ఉంది. సైడ్స్ని బేస్ చేసుకునే ఫార్ములా ఏంటి అంటే కనుక ఏరియా ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, రైట్. డయాగోనల్ని బేస్ చేసి ఉండే ఫార్ములా ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగోనల్ స్క్వేర్. డయాగోనల్ అంటే తెలుగులో కర్ణము అన్నమాట. ఓకే, సైడ్ అంటే భుజము, అంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఈజీ ఉంటుందని. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఒక సైడ్ 10 సెంటీమీటర్స్ కనుక తీసుకుంటే ఏరియా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 10 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే డయాగోనల్ని కూడా మనం 10 సెంటీమీటర్స్ అని తీసుకుంటే ఇప్పుడు డయాగోనల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ డయాగోనల్ స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ 10 స్క్వేర్ దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 100, దెన్ 2 టేబుల్లో 100 50 టైమ్స్, సో 50 సెంటీమీటర్ స్క్వేర్. ఇంత ఈజీగా మనకి క్వశ్చన్స్ అనేవి అడగరు, రైట్. మనకి ఈ ఫార్ములా మీద రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనం ఆల్రెడీ ట్రయాంగిల్కి చూసాము. అలాగే సైడ్ ఈజ్ డబల్. ఫర్ సపోజ్ సైడ్ డబల్ అంటే కనుక ముందు మనం తీసుకున్నాం కదా 10, అలాగే దాన్ని డబల్ చేసి తీసుకోండి అంటే 20. సో ఏరియా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 20 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 400 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. సారీ, ఇక్కడ మిస్టేక్ పడింది. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 400 మైనస్ ఒరిజినల్ ఏరియా చేయాలి ఫస్ట్. అంటే 400 మైనస్ ఒరిజినల్ ఏరియా 100 దట్ ఈక్వల్ టు 300. మనం ఇంక్రీజింగ్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 300 బై ఒరిజినల్ ఏరియా ఎంత 100, అంటే 300 బై 100 ఇంటూ 100 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 100 క్యాన్సిల్, ఆన్సర్ మనకి 300% వస్తుంది. ఎప్పుడు 10 తీసుకుంటున్నారు ఏంటి? ట్రయాంగిల్ కూడా 10 కదా తీసుకున్నామని అనుకోవద్దు. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒరిజినల్ ఏరియానే 20 తీసుకోండి, మనకి డబల్ చేసినప్పుడు 40 తీసుకోండి. మీరు అలా చేసినా సరే మనకి ఆన్సర్ మాత్రం 300% వస్తుంది. ఎప్పుడు? పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు సైడ్ ఈజ్ హాఫ్ చూద్దాం. అంటే ఆల్రెడీ మనం 10 తీసుకున్నాం కాబట్టి దాన్ని హాఫ్ చేసి తీసుకుందాం. అప్పుడు సైడ్ ఈక్వల్ టు ఏమంత అవుతుంది? 5 సెంటీమీటర్స్. సో ఏరియా ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ హాఫ్ చేసాం కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఒరిజినల్ ఏరియాలోంచి ఈ 25ని సబ్ట్రాక్ట్ చేస్తే 75 వస్తుంది. 75 బై ఒరిజినల్ ఏరియా ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 75%. ఓకే, మనకి ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి డిక్రీజ్ 75% ఇవ్వచ్చు, ఇంక్రీజ్ 75%, డిక్రీజ్ 300%, డిక్రీజ్ 300%, ఇలా కన్ఫ్యూజన్గా ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి 75% అనేది డిక్రీజ్, ఇంక్రీజ్ అంటే 300%. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఈక్వల్ టు 144 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ ఫైండ్ పెరిమీటర్ అండ్ డయాగోనల్. మనల్ని పెరిమీటర్ అండ్ డయాగోనల్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ముందు మనం డయాగోనల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగోనల్ స్క్వేర్. ఇందులో మనం ఏరియాని సబ్స్టిట్యూట్ చేసుకుని 2ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే 144 ఇంటూ 2 వస్తుంది ఈక్వల్ టు d స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్ని కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 144 ఇంటూ 2. రూట్ 144 మీన్స్ రూట్ 12 స్క్వేర్ అనమాట. అంటే 12 ఇంటూ 12 144. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? 12 రూట్ 2 కిందే ఉంచేస్తాం అనమాట. ఓకే, 12 రూట్ 2 సెంటీమీటర్స్. దెన్ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ కాబట్టి ఏరియా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ స్క్వేర్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు సైడ్, దెన్ సైడ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. పెరిమీటర్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి 48 సెంటీమీటర్స్ వస్తుంది. మనం ఎస్టర్డే క్లాస్లో ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ వచ్చేదాని ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం కదా, అలానే ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఆల్రెడీ సైడ్ ఇచ్చేసాడు 12, దెన్ సైడ్ని బేస్ చేసుకొని మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే 144 వస్తుంది. ఇది టోటల్ స్క్వేర్ యొక్క ఏరియా అనమాట. మనం ట్రయాంగిల్కి చేసినప్పుడు కూడా ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసి టోటల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 1/4 ఆఫ్ ఒరిజినల్ ఏరియా చేసాం, అన్ని ట్రయాంగిల్స్ ఈక్వల్ అని. కానీ ఇక్కడ అలాగా 1/5 ఆఫ్ ఒరిజినల్ ఏరియా చేయలేము. ఇక్కడ 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5 అని. దీనికైతే ఏం చేయాలి అంటే కనుక ఇది హాఫ్ ఉంటుందన్నమాట. హాఫ్ ఇంటూ ఒరిజినల్ ఏరియా దీని ఫార్మ్.
ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/2 × 144 దట్ ఈక్వల్ టు 72 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. ఇది దేని ఏరియా అంటే కనుక మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే ఫిగర్ యొక్క ఏరియా అన్నమాట. చూసారు కదా, ఒక్క ఫార్ములాని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చో నెక్స్ట్ క్లాస్లో ఇంకా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.